హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మను క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఎక్కడికొచ్చామంటే ఆర్ఆర్‌పేటలోని శ్రీరామ చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వచ్చామనమాట. ఈ నేమ్ కంటే ఇక్కడ శ్రీనివాస థియేటర్ నూడిల్స్ అంటే ఇక్కడ బాగా తెలుస్తదనమాట అందరికీ, మొత్తం అందరికీ. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్‌లో చిన్న షాప్ ఉండేదనమాట, చిన్న బండి మీద. ఇప్పుడేంటంటే మొత్తం అంతా పెద్దది పెట్టేసి సిట్టింగ్ ఏరియా మొత్తం అంతా చాలా డెవలప్ చేశారు. ఇప్పుడైతే అసలు చాలా పెద్దది. ఇదివరకు కంపేర్ చేసుకుంటే అలా డెవలప్ మినిమమ్ 20-30 మెంబర్స్ సిట్టింగ్ ఏరియా ఉంటుంది. సో, నేను ఆర్డర్ చేసింది చికెన్ నూడిల్స్ అనమాట టుడే. ఏంటి వీడు ఏంతే ఇలాగా ఫీల్ అవుతున్నాడు అనుకుంటున్నారా? ఏదో మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? వీడికి కొంచెం గ్యాస్ పెయిన్ వచ్చిందనమాట. సో, ఇంట్లో నుంచి బయట ఫుడ్ నాట్ అలౌడ్ తినొద్దు అని చెప్పారు. సో, అందుకే ఎలగడం ఇయన్నీ పాపం లల్లుగాడు. సో, సర్లే అని చెప్పి నేను ఒక్కడికే ఆర్డర్ చేసుకున్నాను. అలాగా నేను తిందామని చెప్పి అలా చూస్తే వాడేమో ఫీల్ అయిపోయి ఇంక అలా అలుగుతున్నాడు. ఇంకా సర్లే నువ్వు తినరా, కొంచెం ఒక ఇద్దరం షేర్ చేసుకుందాం అని చెప్పి చెప్పాననమాట. కానీ వాడేమో వద్దు, నేను ఇంట్లో తిట్టేస్తారు, నేను తినను అని చెప్పి అది ఇది ఫీల్ అయిపోతున్నాడు, నన్ను తినొద్దన్నారా ఇంట్లో నుంచి అని చెప్పి. సర్లే ఇంక నువ్వు రాక ఇంకా తిన్నాడనమాట ఒక 2 స్పూన్స్ అలాగా. టేస్ట్ అది ఎలా ఉంది చూడడానికి అని చెప్పి. ఎలా ఉందంటే ఇలా కోపంతో ఇంక అలా తిని కొంచెం బాధతోటి, కానీ టేస్ట్ మాత్రం బాగా నచ్చింది అన్నాడు. రెగ్యులర్ స్పాట్ ఎప్పుడొచ్చినా సరే కంపల్సరీగా ఫుల్ తినాల్సిందే. లల్లు అయినా సరే, నాకైనా సరే, ఎంత హెవీ అయిపోయినా ఫుల్ కంపల్సరీ మాత్రం వెళ్ళిపోయిద్ది. నేను ఇక్కడ ఏంటంటే ఎప్పుడు చికెన్ పీసెస్ మాత్రం అలాగే ఎక్కువ వేస్తూనే ఉంటారనమాట. మొత్తం ఫుల్ చికెన్ పీసెస్ ఉంటాయి. నేను అలాగే చూస్తుంటే వీడేమో పక్క నుంచి అలా చూసి అలా పక్కకు తిప్పేశాడు. నన్ను తినొద్దంటారా, మా ఇంట్లో వాళ్ళు నన్ను పేరెంట్స్ వద్దంటారా అని చెప్పి. సరే ఇంక వాడి టాపిక్ పక్కన పెట్టేస్తే చూడడానికి పెరుగు చట్నీ అండ్ అలాగే షేర్వా అండ్ అలాగే మనకి సాస్ కూడా ఉంది, టమాటా సాస్. అది తింటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మొత్తం అంతా. అసలు నార్మల్గా ఈ సాసులు కూడా ఏం అక్కర్లేదు, నార్మల్గా తింటేనే అసలు చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఇంక అది కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా సర్లే వెళ్దాం రా అని చెప్తే వీడేమో ఇంకా అలాగే అలుగుతూ కూర్చున్నాడు. ఇంకా ఇక్కడ అవైలబుల్గా డ్రింక్స్ కూడా ఉంటాయన్నమాట, మనం కావాల్సినప్పుడు తాగొచ్చు. మీరు కూడా ఎలాగుందో టేస్ట్ చేయండి, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనో క్రియేషన్స్. బాయ్.